నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. బాలీవుడ్ సింగర్ మల్లికా రాజ్పుత్ అంటే తను తెల్లారి లేచేసరికి ఫ్యాన్కి ఊరేసుకొని కనబడింది. ఇంతకీ తనది హత్య, ఆత్మహత్య అసలు ఇంకా ఏమైతే తెలియదు. సో అసలు ఎందుకు తను ఇలాంటి ఒక చర్యకి పాల్పడింది, ఈ విషయాన్ని మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే అంటే ఇండస్ట్రీలో మల్లికా రాజ్పుత్ అంటే తను ఒక హిందీ సింగర్, అంటే పాడిన వరకు చాలా మంచి పాటలే పాడింది. అయితే ఏంటంటే తను అప్పటి వరకు ఇంట్లో వాళ్ళతో బాగానే ఉంది, వాళ్ళ పేరెంట్స్తో అందరితో బాగానే ఉంది. కానీ తీరా తెల్లారి చూసేసరికి తను ఫ్యాన్కి ఉరేసుకొని కనబడింది. అంటే దీని పోలీసులు ఏంటంటే హత్యనా ఆత్మహత్యనా, దీని వెనకాల ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. ఎందుకు తను ఇలా ఆత్మహత్యకి పాల్పడాల్సిన అవసరం వచ్చిందంటారు అసలు? సో బేసికలీ ఈ అమ్మాయి సింగర్గా కెరీర్ ప్రారంభించింది. పేరు విజయలక్ష్మి. ఇలా మల్లికా రాజ్పుత్ల పేరు మార్చుకొని, అంటే ఇండస్ట్రీలో అందరూ మామూలుగా పేర్లు పెట్టుకుంటారుగా, అలా పెట్టుకొని పైకి వచ్చింది. అండ్ మంచి మంచి పాటలు పాడింది. ఈ మధ్యకాలంలో ఆర్టిస్ట్గా కూడా ట్రై చేస్తూ ముందుకెళ్తుంది. సడన్గా ఏమైందో తెలియదు. వీళ్ళది ఉత్తరప్రదేశ్ యాక్చువల్లీ. మన కోత్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీతాకుండ్ అనే ప్రదేశంలో వీళ్ళు ఉంటున్నారు. బేసిక్లీ వీళ్ళమ్మ సుమిత్ర నైట్ పూట, వాళ్ళ రూమ్ వేరు, ఈమె రూమ్ వేరు, చూస్తుంది. అంటే రాత్రి ప్రతిరోజు కనీసం ఒక 11:30 12కో లైట్ ఆఫ్ చేసి పడుకునే అలవాటు ఉన్న అమ్మాయి రెగ్యులర్గా. అంటే ఇప్పుడు ఇల్లంతా వాళ్ళు ఒక దాంట్లో లైట్ వేసినా సరే చిన్నగా కనిపిస్తూ ఉంటుంది, ఏంటి ఇంకా పడుకోవట్లేదు వీళ్ళు అని. పేరెంట్స్ అంతే కదా, ఏమన్నా పని ఉంటే రేపు పొద్దున్న చూసుకో, ఎందుకు ఈ రాత్రి పుట్టినంత అవసరమా, మంచిగా కంటి నిండా నిద్రపోనే చెప్తారు. ఎందుకంటే వీళ్ళు కూడా బయట బిజీగా తిరిగేసి వస్తారు కాబట్టి. చూసింది, సరే పడుకుంటుందిలే, ఏమైనా పనిలో ఉందేమో, లేదా ఫోన్ మాట్లాడుతుందో, లేదా వాష్రూమ్కి వెళ్ళిందో, లేకపోతే ఏదైనా ట్యూన్ తెలిస్తే దాని గురించి సాధన చేస్తుందా అనుకొని కామ్గానే ఉంది. పనులు అవి చేసుకుంటూనే ఉంది. తనకు కూడా కొంచెం నిద్ర వచ్చింది. మళ్ళీ లేచి చూసేసరికి ఇంకా లైట్ అలాగే ఉంది. పడుకో అమ్మాయి, ఎందుకు ఇంతసేపు అని చెప్పడానికే వెళ్ళింది తప్ప ఆమె మైండ్లో వేరే నెగిటివ్ ఆలోచన అసలు లేనే లేదు అసలు. అక్కడ జరిగే సీన్ అలా జరుగుతుంది అన్ని కనీస థాట్ కూడా లేదు. చాలా కూల్గా పడుకుంది. రాత్రి మంచిగా ఇంటికి వచ్చింది, చక్కగా తిన్నారు, ఒకటో రెండో కబుర్లు చెప్పుకున్నారు, సరిపోయింది, అంతే. కూల్గానే జరిగిందనమాట. ఈమె కూడా ఏ అమ్మాయి వెళ్ళి పడుకో అని చెప్పి తలుపుకు 2 సార్లు కొట్టింది, రెస్పాన్స్ లేదు. సరే బాత్రూమ్కి వెళ్ళిందో లేకపోతే ఏం చేస్తా తీస్తుందిలే అని చెప్పేసి అటు వెళ్ళి మంచినీళ్ళు తాగేసి మళ్ళీ వచ్చి తలుపు కొట్టింది, రెస్పాన్స్ లేదు. చూస్తూ ఉంది, ఏదో అనుమానం వచ్చి కొంచెం గట్టిగా 2 సార్లు అరిచింది, రెస్పాన్స్ లేదు. ఏమైంది అసలు ఏమని చెప్పి కొంచెం కిటికీలో నుంచి అలా తొంగి చూస్తుంది అసలు ఏమైందని. అలా కాళ్ళు అలా వేలాడుతుంది ఫ్యాన్కి. కథం వెంటనే షాక్, గట్టిగా అరుపులు. వాళ్ళ ఆవిడ్ని లేపింది, చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చారు, ఏదో జరుగుతుంది ఇక్కడ అని. అంబులెన్స్ని పిలిపించి తీసుకెళ్లే లోపే ఆల్రెడీ ఎప్పుడో చనిపోయిందని వాళ్ళు నిర్ధారణ చేసేసారు. అంతా అంటే అలా జరిగిపోయింది. ఆ రాత్రి వాళ్ళ ఇంట్లో తన కూతురు చనిపోతుందని ఆ తల్లికి తెలీదు, ఆ తండ్రికి తెలీదు. అసలు వాళ్ళ ఇంట్లో ఈ రాత్రి ఒక సంఘటన జరుగుతుందని ఆ ప్రాంతానికి కూడా తెలియదు. అంత నీట్ అండ్ డీసెంట్ ఏరియాలో ఆ అమ్మాయి కూడా అసలు ఆ సిమ్టమ్స్ కూడా లేవు బేసికలీ. సో ఎవరికైనా సరే సూసైడల్ టెండెన్సీస్ ఉంటే తెలిసిపోతుంది. ఒంటరిగా కూర్చోవడము, దేని గురించి ఎక్కువ ఆలోచించడము, వాళ్ళే పిల్లో దుప్పటి కప్పుకొని ఏడవడం, అడిగితే ఏమైంది అంటే ఏమీ లేదులే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. చాలా రోజున్నట్టే చూసి ఇప్పుడు మన ఇద్దరం చాలా సరదాగా ఇలా ఉన్నాం, ఇంటర్వ్యూ చేసుకున్నాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే విజ్ఞాన్ గారు నువ్వు అడగడానికి కోసం నేను అలా ఊరేసుకొని ఎలా ఆడుతుంటే నీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇది మాట్లాడడానికి విచిత్రంగా ఉంది, కానీ బేసికలీ అసలు అంటే అన్ఎక్స్పెక్టెడ్. అంటే ఇప్పటిదాకా ఉండేసి సడన్ గా ఒక 5 minutes గ్యాప్ లో ఇంత జరిగిపోయిందంటే అది నమ్మశక్యంగా ఉండదు. రోజు పడుకునే పిల్లలు అప్పుడప్పుడు కూడా లైట్ ఆన్ చేసి ఎక్కువసేపు ఉండేదే అమ్మాయి కూడా. తల్లికి కూడా తెలుసు, అప్పుడు చెప్తా ఉంటారు, ఎంత కాదన్నా చాలేవే పని చేసుకో, రేపు చేసుకుందులే, ఈ రాత్రికి అయితే పడుకో, పొద్దున్న లేచి చూసుకో, కావాలంటే ఎర్లీగా నేను లేపుతాను నిన్ను, ఇలాంటివి ఉంటాయే. కానీ పడుకోకుండా పిల్లలు ఎక్కువసేపు ఉంటే ఏ తల్లిదండ్రులైనా చెప్తారు కాసుగా. అది తలుపు కొడుతున్నా ఎంతసేపు అయినా బాధినా మనిషి రావట్లేదు అంటే ఒకటి చిన్న కంగారు వస్తుంది. ఏమైంది, పోనీ ఏమైనా కళ్ళు తిరిగి అలా పడిపోయిందా,
తలకేమన్నా తాకిందా, మంచం మీద నుంచి పడిపోయిందా, లేదా జారి పడిందా, ఇట్లా అనుకుంటారే తప్పితే చున్నీ తీసి ఫ్యాన్కి కడతారని ఎవ్వరూ ఊహించరు. అసలు ఆ థాట్ కూడా రాదు. అంటే ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్నారంటే చాలా మంది కొంచెం డిప్రెషన్లో ఉన్నారంట. అంటే అవకాశాలు సరిగ్గా ఉండకపోవడం వల్ల, అంటే ఇప్పుడు చూస్తున్నాం మనం, తను ఆల్రెడీ ఒక ఆర్టిస్ట్ కూడా ట్రై చేస్తుందని చెప్పేసి, ఒకవేళ తనకి ఆర్టిస్ట్గా అవకాశాలు రావడం లేదని చెప్పేసి డిప్రెషన్లోకి వెళ్ళి ఇలాంటి ఒక చర్యకి పాల్పడిందని అనుకోవచ్చు మనం. అనుకోవచ్చు, కానీ ఇట్లాంటివన్నీ ఎవరు చేస్తారంటే ఇల్లు వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చి, ఇప్పుడు బేసిక్గా చాలామంది ఇప్పుడు ఆర్టిస్ట్ అన్నావు, అద్దంలో మొహం చూసుకొని గోడ దూకేసి వచ్చేస్తారు బ్యాగులు పట్టుకొని. వీడికి వచ్చి ఏదో రకంగా బతకాలి, ఓ చిన్న కొంపో కొల్లేరో తీసుకొని అలా అలా ఉంటారు. 4 అవకాశాల ఫోటోలు పట్టుకొని 4 మెట్లు ఎక్కుతారు. వాళ్ళ తరిమేస్తారు అక్కడి నుంచి. వచ్చి రాని అవకాశాలతో మళ్ళీ కొంపకి వెళ్ళలేక, ఇక్కడ బతకలేక, ఏం చేయాలో అర్థం కాక కొంతమంది ఇలాంటి ఆలోచనలు వస్తాయి, చేసుకుంటారు. ఇంకొంతమంది మద్యానికి బానిస అయిపోయి ఏమైనా లేనిపోని ఆలోచనలు వస్తే అలా ఉంటాయి. ఇంకొంతమంది బాగా అవకాశాలు అంటే ఉచ్చ స్థితిని చూసి మళ్ళీ నీచ స్థితికి అలవాటు పడలేక, ఒకప్పుడు అలా బతికాను నేను, చూడేంటి నాకు ఇలా ఉంది, అప్పుడు అంటే అది కొనాలంటే ఇట్లా పడేసేదాన్ని, ఇప్పుడు అది కొనాలంటే నేను ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది, సో నా పరిస్థితి మారింది, ఇట్లాంటి డిప్రెషన్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. లేదా ఈ మధ్యకాలంలో మన సంబంధాలు, పెళ్లి సంబంధాలు అంటారా, లేకపోతే పెళ్లి చేసుకోమని ఇంట్లో ఏమైనా ఒత్తిడి ఉందా, తనకి ఇష్టం లేకపోతే అడిగితే అసలు ఏమీ లేదని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఏమైనా సంబంధాలు అంటే లవ్ అఫేర్స్ లాగా అంటున్నారు మీరు. వాళ్ళు ఒక మాట అనడం, ఏమో పడలేకపోవడం, ఆ పోరా పో, చూసుకుందాం, కటీఫ్ ఉండు ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు వాడే కాదన్నాక నేను ఎవరి కోసం బతకాలి అని ఇట్లాంటివి. ఒక ఆత్మహత్యకి ప్రేరేపించిన సిట్యువేషన్స్ అనేకం ఉంటాయి. ఆ సిట్యువేషన్ చేసే హత్య ఆత్మహత్య. వీళ్ళు చనిపోవడం కాదు, బేసికలీ చెప్పాలంటే ఒక సిట్యువేషన్, ఏదో ఒక సిట్యువేషన్ ప్రేరేపిస్తుంది వీళ్ళని. వాళ్ళు చేసే హత్యలే. ఆఫ్కోర్స్ వాళ్ళతో గొడవ ఉంటే అదో. ఇప్పుడు పేరెంట్స్ని ఎంత చెప్పినా వాళ్ళకి ఏమీ తెలియట్లా. మా అమ్మాయి రోజులాగే ఉండేది, ఈరోజు కూడా అలాగే వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఈ పిల్లకి మంచి ఫెసిలిటీ ఉంది. రోజంతా ఎక్కడ ఎన్ని తలనొప్పులు వచ్చినా ఇంట్లో తల్లుంది నీతో, నువ్వు ఏమన్నా తల్లే కదా, అంతే కదా. ఇప్పుడు పిల్లలు అదేంటిది ఫెయిల్ అయ్యారనో, పిల్లలు లవ్లో ఫెయిల్ అయ్యారనో, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారనో ఆత్మహత్యలు చేసుకునే తల్లిదండ్రులు ఉన్నారా? వీళ్ళే కదా ఏదో చేసుకుంటారు, చెప్పుకుంటూ పాదైపోతుంది. వాళ్ళు ఈ స్టేజ్ దాటి కదా ఆ స్టేజ్కి వచ్చారు, అంతే కదా. నా కొడుకు 10వ తరగతి తప్పాడు అని చెప్పి తల్లి ఊరేసుకుంటుందా? లేదు. వాడిని అయితే కొడుతుంది, లేదా ఓదారుస్తుంది, రెండిట్లు ఏదో ఒకటి చేస్తుంది. నెక్స్ట్ ఎట్లా స్టెప్ వేయాలి కూడా చెప్తారు కొంతమంది పేరెంట్స్. కానీ వీళ్ళు అయ్యో నేను ఫెయిల్ అయిపోయాను, నా సమాజంలో పర్వంతా పోయింది, నాకు ఏదో అయిపోయింది, ఆత్మహత్య చేసుకుంటాను. ఇవి జరిగేవి అంతే. సో ఏదేమైనా ఇంట్లో చక్కగా తల్లి ఉంది, పేరెంట్స్ ఉన్నారు నీకు. రోజు ఏ టైంకి వచ్చినా కనీసం అర్ధరాత్రి కూడా నీ తల్లి మేలుకుందిగా, నువ్వు పడుకుంటే కన్నా పడుకోవట్లే ఆవిడ, తెలుస్తుంది ఈ ఇన్సిడెంట్తో. ఆ టైంలో అయినా సరే మనసిపో ఒక మాట మాట్లాడుకో, తప్పే ఉంది. అమ్మ ఇట్లా అనిపించింది, ఇలా చేశాను, వాడు నన్ను ఇలా అన్నాడు, లేకపోతే యాది నన్ను ఇలా అనింది, లేకపోతే ఆ కంపెనీ నాకు ఇలా డబ్బులు ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టింది, లేకపోతే ఈ కంపెనీ నన్నే హీరోయిన్ అన్నారు, ఇప్పుడు ఇంకో అమ్మాయిని పెట్టుకున్నారు, నన్ను ఇలా అన్నారు, అవకాశం నాకు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. ఏదో ఒకటి యాజ్ ఎ ప్రొఫెషనల్ పరంగానో, పర్సనల్ పరంగానో, కుటుంబ పరంగా, అమ్మ లేదు రోజు మీ అందరినీ చూస్తుంటే నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది, మీరు వెళ్ళిపోండి, ఏదో ఒకటి మంచో చెడో పిచ్చో కాదో తర్వాత సంగతి, సంథింగ్ పంచుకో, తప్పే ఉంది వాళ్ళతో. కుటుంబంలో గొడవలు లేవు. చాలామంది సూసైడ్ అనేది ఎండ్ అనుకుంటారు, కానీ అదొక క్యారీ ఫార్వర్డ్. వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మయ్య ఇన్ని బాధలు, నేను చచ్చిపోతే ఈ బాధలు అన్నిటికీ ఫుల్ స్టాప్ పడిపోతుంది అని అనుకుంటారు. ఆ పెయిన్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ సిస్టర్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి. రోజు ఇట్లా ఉండేది సడన్గా ఇలా అయిపోయింది, ఎందుకు ఇలా చేసుకుంది, వాళ్ళు అనుభవిస్తారు జీవితాంతం. నరకమే కదా వాళ్ళకి జీవితాంతం. అరే ఇంత కష్టపడి పెంచింది అట్లా చనిపోవడానిక ఏంటబ్బా అని చెప్పేసి. సేమ్ ఇదే సిచ్యువేషన్ కూడా లాస్ట్ టైం అన్నపూర్ణమ్మ గారికి ఎదురైంది. రోజులానే ఉందంట, అప్పుడు కూడా తినింది చక్కగా తిని. సరే నేను వెళ్ళి పడుకుంటాను, పడుకోపోతే పడుకుంటుందేమో అనుకున్నారు. తెల్లారులేసరికి వేలాడతా కనబడిందంట. అట్లా అసలు అర్థం కాదు వాళ్ళకి.
ఏదైనా ఉంటే అంటే మానసిక సమస్యలు అనుకోవచ్చా వీటిని? అంటే మెంటల్ ఇష్యూస్ ఉండడం వల్ల ఏదున్నా ఎవరితో ఒకరితో పంచుకో. నీలోనే ఉండడం ఉండి ఉండి కుమిలిపోయి ఎందుకు ఇలాంటివన్నీ? ఎవరితోనో ఒకరితో పంచుకో, తప్పేం లేదు. ఫోన్లు మాట్లాడి ఇంకెవరితోనో పంచుకో. ఇవాళ రేపు సోషల్ మీడియా వచ్చింది, నువ్వు అమ్మాయివే కదా, ఎవడో ఒకరితో చాట్ చేసినా సరే వాడు ఏంటి ప్రాబ్లం అంటే ఏడ్చుకుంటూ చెప్పు నీ సమస్య అంతా, వింటాడు వాడు చచ్చినట్టు. ఏదో ఒకటి ఆ ఓదార్పు ఏదో చేస్తాడు సంథింగ్. కానీ ఆత్మహత్య చేసుకోవడం అనేది మాత్రం అసలు ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది కాదు. బట్ ఇట్స్ ఓకే. ఏంటో ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా తను తిరిగి రాదు. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది అలా ఆలోచిస్తే బాగుండు, ఇలా ఆలోచిస్తే బాగుండు అని ఎన్ని అనుకున్నా ఆ పిల్ల లేదు ప్రపంచంలో. అండ్ అసలు ప్రాబ్లం ఏంటని చెప్పడానికి కూడా ఆ పిల్ల లేదు. ఆమెకే తెలుసు ఆ సమస్య ఏదో, ఏం జరిగిందో ఏంటో దీనికి గల కారణం అనేది తనే చెప్పాలి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసినా, పేరెంట్ ఇన్వెస్టిగేషన్ చేసినా, ఏం చేసినా సరే చివరి ఆఖరికి మనకి ఆన్సర్ చెప్పాల్సింది ఆ పిల్లే, ఇంకెవరు కాదు. వేరే వాళ్ళ దగ్గర మనకి ఆన్సర్ రాదు. అది జరిగింది.